మనిషి ఎంత గొప్పవాడైతే అంత కఠినమైన పరీక్షలకు సమాధానాలు చెప్పాల్సి ఉంటుంది. జీవితం పెట్టే పరీక్షలకు ఆలోచనల్లోనే సమాధానాలు దొరుకుతాయి. కానీ కొంతమందికి ఆలోచించడం అంటే భయం, మరికొంతమందికి ఆలోచించడం అంటేనే బద్ధకం. భయాన్ని బద్ధకాన్ని విడిచిపెట్టి జీవితంలో ఎన్నిసార్లు పరాజయం పొందినా కరిగిపోతున్న కాలంలోనే వదిలేసి నీ ధైర్యాన్ని ఆలోచనల్ని మళ్ళా మళ్ళా కూడబెట్టుకొని విజయాన్ని కంటితో చూసేంత వరకు ప్రయత్నించు అని చెప్పడం చాలా చిన్న మాట. కానీ ఆ కాస్త చిన్న మాటని ఆచరిస్తే నీ సమస్యల నుండి పక్కకు తప్పుకుని వెళ్లే మార్గం నీకు ఖచ్చితంగా కనిపించవచ్చు. నువ్వు సమస్యలను విడిచి పారిపోవాలని చూసినా నిన్ను సమస్యలు మట్టుకు వదలవు. ఖచ్చితంగా వాటితో యుద్ధం చేయి. నువ్వు ఓడించే వరకు అవి నిన్ను వెంటాడుతూనే ఉంటాయి. మరైతే జీవితం అంటే ఇంతేనా? కష్టాలు బాధలు తప్పితే మరి ఇంకేమీ ఉండదా అనుకుంటే మాత్రం పొరపాటే. నీ కష్టాన్ని భరించిన ప్రతిసారి, ఏ పనినైనా ఓర్పుతో చేసిన ప్రతిసారి, నీ అడుగుని నిజాయితీతో వేస్తే కనుక నీ కష్టం, నీ ఓర్పు, నీ శ్రమ విజయం వైపుకు నువ్వెక్కే మెట్లుగా మారుతాయి. అదృష్టవంతుడైన, దురదృష్టవంతుడైన, మూర్ఖుడైన, మేధావి అయినా కష్టం ఎప్పుడు ఒకటే. కష్టానికి అందరూ సమానమే. గెలుస్తామా ఓడుతామా అనే మాటని పక్కన పెడితే అసలు విజయం నీ ప్రయత్నం నుంచే మొదలవుతుందని తెలుసుకో. బాధలకి కృంగిపోకుండా పోరాడగలిగితే అది నిన్ను చేరడానికి ఎంతో సమయం పట్టదని గుర్తుంచుకో. మన జీవితంలో చీకట్లు అలుముకున్నప్పుడు మనం తలదించుకుని చూస్తున్నంతసేపు చీకటే కనిపిస్తుంది. ఒక్కసారి తలెత్తి పైకి చూడు, ఆకాశంలో మిలమిలా మెరుస్తున్న నక్షత్రాల కాంతి కనిపిస్తుంది. నేను రాసుకున్న నా మాటలు ఇవి మరొకసారి మీకు చెప్పాలని చేసే ప్రయత్నం. ఏమిటిది? కథలు అంటున్నావు, కవిత్వాలు అంటున్నావు, ఏమిటి? మన మనోళ్ళు ఇలాంటి చూడరు కదా, ఇలాంటి సున్నితమైన మాటలు చూస్తారా? యాక్చువల్ గా మనం స్టార్ట్ చేసింది ఈ వీడియోస్ తోటే. సో మళ్ళీ ఒకసారి వాళ్ళందరికీ వినిపించాలని నా ఈ చిన్న ప్రయత్నం. మంచి ప్రయత్నం. గాని అయితే మన రోజుకో కథకి జూలై 16వ తారీఖుని 4 years కంప్లీట్ అవుతుందా చెప్పావా ప్రేక్షకులకి? ఇంకా లేదు, కంప్లీట్ చేయి. దాని గురించి కదా ఈ ప్రాసలన్నీ స్టార్ట్ చేసాను. అర్థమైందే, అది చెప్దామని లోపు మీరు వచ్చారు. ఓకే, నేను ఇక్కడ ఉంటాను, నీ ముందు ఉంటాను. నేను ఎక్కడ పోతాను? పోరిస్తావా చెప్పు? పోకండి, నా దగ్గరే ఉండండి. ఓకే చెప్పు. మీరు ముందండి, నేను వెనకతలు ఉంటాను. ముందుంటా, నేనే అనకుండా. ఇప్పుడు ఈ వీడియో నేను ఎందుకు తీసానంటే, మేము యూట్యూబ్ స్టార్ట్ చేసి ఈ 16th కి, జూలై 16th కి 4th year వస్తుందన్నమాట. సో ఆ సందర్భంగా నేను పడిన స్ట్రగుల్స్, నేను పడిన అన్ని కూడా నాకు ఈ మాటల్లో నాకు ఎక్కువ కనెక్ట్ అవుతుంది. అందుకని మీకు కూడా మరొకసారి చెప్పాలని చెప్పి ఈ వీడియోని అయితే తీసాను. చాలా మందికి నచ్చచ్చు, ఎందుకంటే లైఫ్ అంటేనే ప్రాబ్లమ్స్, అన్ని బాధలు, కృంగిపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. సో నా లైఫ్ లో కూడా బాధలు పడ్డాను, కృంగిపోయాను, సంతోషపడ్డాను, అన్నీ జరిగాయి. మనకున్న బాధలు, మనకున్న కష్టాలు, మనకున్న సంతోషాలు, వీటితోటే మన లైఫ్ ని లీడ్ చేసుకుంటూ వెళ్ళాలి. అంతేగాని బాధల నుంచి, కష్టాల నుంచి బయటపడిపోవాలని చూడకూడదు. ఎందుకంటే లైఫ్ అంటేనే సమయం వస్తే ఆ కష్టాలే బయట పడేస్తాయి. వాటి గురించి అని మీరు భయపడిపోయి, బాధపడిపోయి ఇంకా కృంగిపోకూడదు అన్నది మేడం గారి ఉద్దేశం. మీకు అర్థం కావట్లేదు, నేనైతే క్లారిటీగా చెప్తాను. మరి ఆవిడ ప్రాసెస్లో చెప్పారు, మీకు అర్థం కాదు. మేమైతే కొంచెం క్లుప్తంగా చెప్తాం. మాకు ఎవరు ఎక్స్పీరియన్స్ ఎక్కువ కదా, కాబట్టి ఖచ్చితంగా చెప్తారు. అదండి, సో అదండి వీడియో. ప్లీజ్ వాచ్ ఇట్, రోజుకో కదా. థ్యాంక్ యూ.